హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అండి. అత్యవసర సమయాల్లో ఇక నో టెన్షన్ అండి. ఎస్బీఐ బంపర్ ఆఫర్ అయితే వదలడం జరిగింది. సో ఆ ఆఫర్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతాను. దయచేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. పెన్షనర్స్కి సూపర్ గుడ్ న్యూస్ అండి. పెన్షనర్స్కి ఇక నో టెన్షన్. పెన్షనర్స్కి అత్యవసర సమయాల్లో ఇక టెన్షన్ అయితే ఉండబోదు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్కి ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొని వచ్చింది. సో మీరు వయోవృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ మీకు కనుక లోన్ కావాల్సి వస్తే మీరు ఈ పథకానికి అర్హులే అండి. సో మీకు కావాల్సిందల్లా ఎస్బీఐలో అకౌంట్ ఉండటమే. ఇప్పుడు ఆ వివరాలను గురించి అయితే మనము తెలుసుకుందామండి. పెన్షనర్స్కి భరోసా కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ పథకం పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్ అండి. సో పెన్షన్ లోన్ స్కీమ్ పిఎల్ఎస్. ఈ పథకం కింద అయితే పెన్షనర్స్కి కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి లోన్ తీసుకొనవచ్చు. అయితే ఈ లోన్ తీసుకునే అమౌంట్ వారి యొక్క పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పెన్షన్ యొక్క ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే రుణ లబ్ధిదారులు పెన్షన్దారులు అయినందువలన సో దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. అలాగే ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది. ప్రాసెసింగ్ అనేది ఎక్కువ డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే పెన్షన్ రుణాలపై విధించే వడ్డీ రేటును కూడా సాధారణ వ్యక్తిగత రుణాల కంటే తక్కువగానే అయితే వడ్డీ రేట్లు ఉంటాయి. సో ఈ లోన్లో ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు. అలాగే రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మంత్లీ ఇన్స్టాల్మెంట్లో కూడా చెల్లించుకోవచ్చు. ఇక పెన్షన్ రుణం కోసం షరతులు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. పెన్షనర్కు ఇచ్చే రుణం వ్యక్తిగత రుణం లాంటిది. ఈ లోన్ పొందడానికి పెన్షన్ తమ యొక్క పెన్షన్ ఆర్డర్ని ఎస్బీఐలో అయితే ఇవ్వవలసి ఉంటుంది. సో పెన్షనర్స్ ఆ పెన్షన్ని ఎస్బీఐలో అయితే ఆర్డర్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఎస్బీఐ అకౌంట్ ద్వారా అయితే మీరు పెన్షన్ పొందవలసి అయితే ఉంటుంది. సో పెన్షనర్ వయసు 76 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అలాగే ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకులకు అయితే బదిలీ చేయడానికి పెన్షనర్ చేసే అభ్యర్థనను ట్రెజరీ వారు స్వీకరించవద్దని అయితే పెన్షనరే రాతపూర్వకంగా రాసివ్వాలి. రుణం తిరిగి చెల్లించే వ్యవధి 72 నెలలు గరిష్టంగా ఉంటుంది. లేదా పెన్షనర్ వయసు 78 సంవత్సరాల లోపు అయితే ఉండేలా చూసుకోవాలండి. సో ఇవన్నీ ఉంటే మీకు కష్ట సమయాల్లో పెన్షన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది.